హాయ్ ఫ్రెండ్స్. ఎగ్, ఆనియన్, టమాటో కర్రీ చేసుకుందాం ఈరోజు మనము. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి బాయిల్ చేసేసి ఇట్లా 4 పక్కల ఇలా గీతలాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం చేసే పులుసు అంతా దాంట్లోకి వెళ్ళి టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక పెనం పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లోకి ఎగ్స్ వేసుకున్నాను అనమాట. బాగా ఏగనివ్వాలి. ఇది రెడ్డిష్గా ఏగితే చాలా బాగుంటుంది టేస్టీగా. నేను ఇవి కొంతసేపు వేగిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొంచెము మిరప్పొడి ఒక హాఫ్ స్పూన్ వేసేసి బాగా వేయించాను అనమాట. రెడ్డిష్ వచ్చేంత వరకు. నేను చేసే విధంగా మీరు కూడా చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట. నేను అందుకనేసి ఇలా చేస్తాను. చూడండి, ఇలా బాగా ఏగనివ్వాలి. ఇవన్నీ ఏగే లోపల మనము ఆనియన్స్ ఒక 4 ఆనియన్స్ ఎక్కువగా తీసుకున్నాను నేను. ఆనియన్స్ కట్ చేసుకొని, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్ పెనం మీద పెట్టుకొని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు ఏగనివ్వాలి. నేనైతే టమాటో పేస్ట్ కొంచెం తీసుకున్నాను. దాన్ని కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇది ఒక స్పూన్ వేసుకొని బాగా ఏగనివ్వాలన్నమాట ఈ ఆయిల్లో. ఇంకా టమాటోలు 2 తీసుకొని పేస్ట్ లాగా కొట్టుకున్నాను. అది కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఏగిన తర్వాత చూడండి, ఇలా బాగా ఏగనివ్వాలి. బాగా నూనె పైకి తేలేంత వరకు ఏగనిచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరప్పొడి ఆల్రెడీ వేసాం కదా కోడిగుడ్లు వేయించేటప్పుడు, అందుకనేసి నేను కొంచెం వేసుకున్నాను అనమాట. ఎక్కువ కారం అవుతుంది అనేసి. ఇంకా ఎగ్స్ పక్కన వేయించి పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి వేసేసుకోవాలి ఈ పులుసులోకి. చూడండి, ఇలా నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి. కొంచెం సాల్ట్ వేసుకొని ఎగ్స్ దాంట్లోకి వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా ఉడికింది అనుకోని టేస్టీ ఎగ్ ఆనియన్ పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట కర్రీ. చూడండి, చాలా బాగుంటుంది చపాతీలోకి, పూరీలోకి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.